ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు ఇక చూపిస్తున్నా చూడు, ఈ బ్లౌజ్ కటింగ్ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఇదే బ్లౌజు చూడండి, క్రాస్ కటింగ్. వీడియో లాస్ట్ వరకు చూడండి, పర్ఫెక్ట్గా చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజు, చీరలు వెళ్ళిన బ్లౌజు, అపోజిట్ చీర ఎల్లో కలర్, బ్లౌజు ఈ కలర్, ఇట్లా సపరేట్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది ఈ కట్ వర్క్ కోసం నేను ఎక్కువ ఉందని కొంచెం కట్ చేస్తున్నా. చూడండి, ఇంత ఎందుకని, మనకు కట్ వర్క్ ఎక్కడైతే ఉందో అంతవరకే మనకు అవసరము, మొత్తం అవసరం లేదు. ఇది కూడా నేను చేతులు కటింగ్ చూపించేటప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి కట్ వర్క్ అనేది చూపిస్తా. కుట్టనికే రాదు, లైనింగ్ వేసి కుట్టడం కాదు, మీకు చూపించాను కదా బ్లౌజు ఆ డిజైన్. ఇప్పుడు ఇది బ్లౌజ్ కటింగ్ వచ్చేసి క్రాస్ కటింగ్, సింపుల్గా చేతు పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకుంటున్నా. 13 ఇంచులు చేతు కాదు, ఇది డిజైన్ కోసం, ఈ క్లాత్ డిజైన్ కోసం 13 ఇంచుల పొడవు. మొత్తం బార్డర్ ఎంత ఉందో అంత తీసేస్తున్నా, 2 మడతలు పెట్టినా కానీ తీసేస్తున్నా. 13 ఇంచులు ఉంది. ఈ కట్ వర్క్ కానుంచే కిందిది ఆపించు కాదు, ఇగో ఇట్లా కరెక్ట్గా తీసేసాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం డిజైన్ కోసం అని చేతులు. ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్లోనే చేతులు రావాలి, ఆ ప్యాంట్స్ బ్లౌజ్ రావాలి, క్రాస్ కటింగ్ రావాలి. ఎవరికైనా సరే, మనం ఎవరికి కుట్టాలనుకుంటే వాళ్ళకు ఇది కొంచెం వెరైటీగా ఉందని నేను కుట్టి చూపించాను మీకు. కటింగ్ చూపిస్తా, స్టిచ్చింగ్ చూపిస్తా. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా. బ్లౌజ్ వచ్చేసి ఈ పువ్వు మధ్యలో ఒక పువ్వు మనకు వెనకల మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మడత పెట్టా. 11 ఇంచుల పొడవు, వెడల్పు 11 ఇంచులు తీసుకున్నా. పువ్వు మధ్యలో రావాలని అక్కడ కొంచెం క్లాత్ కట్ అయినా సరే తీసుకునేది. ఈ ఎవరికైతే మనం బ్లౌజ్ కుడతామో వాళ్ళ కొలతకు ఈ షోల్డర్ దగ్గర పట్టుకొని భుజం పైన కుట్టు ఇట్లా కొలత తీసుకొని పొడవు తీసుకున్నా. చూడండి, పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, మధ్యలో ఆఫ్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడు వెడల్పు బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది, 11 ఇంచుల వెడల్పు. బ్లౌజ్ ఎవరిది ఎంత ఉంటే అంత పొడవు, ఒకరికి 14 ఇంచులు పడుతుంది, ఒకరికి 13 ఇంచులు పడుతుంది, 15 ఇంచుల దాకా పడుతుంది లాస్ట్ పొడవు. నేను బ్లౌజ్ కొలతకు తీసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడైతే ఇప్పుడు చేతు గల్ల తీసుకున్నాం, ముందు భాగం, ముందు గల్ల మనం ఫస్ట్ కొలత తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్తోనే కొలత తీస్తా, గల్ల బ్లౌజ్ తోటి ముందు గల్ల కొలత తీస్తున్నా. ఇది రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వెనక గల్ల, వెనక కింద ఆపించు, పైన ఆపించు వదిలేసి ఎవరు కొలత వాళ్ళ గల్ల, ఇది వెనక గల్ల. క్రాస్ కటింగ్ కోసం ముందు గల్ల కట్ చేస్తా, షోల్డర్ అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి వదిలేసి ఆపించు కుట్టులకు. ఈ విధంగా ఇక సింపుల్గా, చాలా ఈజీగా, ఎవరికైనా ఎంత రాని వాళ్ళకైనా వస్తుంది కటింగ్. చాలా సింపుల్. మనకు బ్లౌజ్ కటింగ్ కొత్త వాళ్ళకైతే బ్లౌజ్ కటింగ్ అవసరం కాబట్టి మరీ చూస్తారు కాబట్టి బ్లౌజ్ కటింగ్ మరీ పెడతాం. కానీ ఒక్కొక్కటి ఒక విధంగా ఉంటుంది, ఎవరి కొలత వాళ్ళది. బ్లౌజులు ఎన్ని అయినా గుట్టు, కొలతలు వేరుంటవి. ఇది ముందు గల్ల దగ్గర గుర్తు పెట్టాను నేను. ఇక రౌండ్ షేప్ వెనక గల్ల. ఫస్ట్ వచ్చేసి మనం ముందు గల్ల కట్ చేసుకోవాలి. వెనక గల్ల మనము లైనింగ్ కట్ చేసేటప్పుడు కట్ చేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు. ఎవరికన్నా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే టైలరింగ్కి సంబంధించిన షాపింగ్ మన ఛానల్లో లింక్ ఇస్తా, షాపింగ్ చేయొచ్చు. ఏవైనా దొరుకుతాయి, క్లాతులు కావచ్చు, వర్క్ జాకెట్లు కావచ్చు, మిషన్కి సంబంధించిన ఏ వస్తువులైనా ఉంటవి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా చూశారు కదా, వెనక గల్ల కట్ చేశాను. ఇప్పుడు క్రాస్ కటింగ్ మనకి ఇట్లా మడత పెట్టుకొని క్లాత్ వచ్చేసి మనకు వెనక భాగం కట్ చేసాము కదా, ఈ వెనక తెచ్చి క్రాస్ పెట్టుకోవాలి నీట్గా. క్రాస్ ఈ ముందు భాగం గల్లకు గుర్తు పెట్టాము కదా, మనకు ఆ గుర్తు దగ్గర చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా క్రాస్ కటింగ్ సింపుల్గా, కానీ చాలా బాగుంటుంది.
ఆపించు నీట్గా. ఇది సేఫ్ బెల్ట్, క్రాస్ పట్టీలు అంటారు, సేఫ్ బెల్ట్ అంటారు. మనకు స్ట్రేట్గానే తీసుకోవాలి సేఫ్ బెల్ట్ అనేది. ఓన్లీ గుర్తు కోసమనే ఈ కొలతలు. ఓన్లీ ముందు భాగం ఒక్కటే క్రాస్ కటింగ్ తీసుకోవాలి, అన్ని స్ట్రేట్గానే తీసుకోవాలి. క్రాస్ కటింగ్ అంటే మొత్తం బ్లౌజ్ మొత్తం క్రాస్ కటింగ్ ఉండదు, అన్ని స్ట్రేట్గా. ఇవి ఒక్కటి మాత్రం క్రాస్ పెట్టాలి. క్లాత్ వచ్చేసి క్రాస్ రావాలి, ఎందుకంటే ఎక్కడ పట్టేసినట్టు ఉండదు, చాలా బాగుంటుంది. అందుకని క్రాస్ కటింగ్ అంటారు. ఇగో ఇట్లా వెనకది ముందు కట్ చేశాను కదా, ఇది సేఫ్ బెల్ట్. ఇది ఓన్గా స్ట్రేట్గా తీసుకోవచ్చు, మనకు ఎంత అవసరమో అంతే. ఇగో ఇట్లా నీట్గా సరిపోతుంది. చూశారు కదా, సింపుల్గా రెండు ఒకేసారి వస్తాయి, సరిపోతుంది. స్ట్రేట్గానే తీసుకోవాలి. ఒక ఇంచు ముందల మాత్రం ఒక ఇంచు ఎక్కువ తక్కువలు తీసుకొని స్ట్రేట్గా ఇట్లా క్రాస్ కట్ తీసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి చేతులు ఆపాన్స్ ముందు కట్ చేసి పక్కన పెట్టింది ఓన్లీ డిజైన్ కోసమే. ఇది మాత్రం చేతులు. అన్ని బ్లౌజులకి ఎలా కట్ చేస్తాం చేతులు ఆపాన్స్. నేనైతే ఇగో ఆపాన్స్ కట్ చేస్తున్నా. 5 ఇంచుల పొడవు, 5 ఇంచులు, 3 ఇంచులు సంఖ దగ్గర. సింపుల్గా, చాలా సింపుల్గా ఇట్లా. ఇవి లోపలనే ఉంటాయి కాబట్టి మనకు ఇగో ఇట్లా గుర్తు పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఇంకో డిజైన్ వస్తుంది కాబట్టి అవి తీసి పక్కన పెట్టాను కదా, మీకు అవి సపరేట్గా వీడియో తీసి కుట్టడము కట్ చేయడం రెండు చూపిస్తా. ఓన్లీ బ్లౌజ్ కోసం ఆ ప్యాంట్స్ కట్ చేశాను. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న మీటర్ లైనింగ్, మీటర్ అయినా వస్తుంది, ఆ ప్యాంట్సే కాబట్టి 80 సెంటీమీటర్లలో కూడా కట్ చేయొచ్చు. నేను మీటర్ తీసుకున్నా. ఇప్పుడు 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకొని చేతులు తెచ్చి దీనిపైన పెట్టి ఎంత ఉన్నాయో అంతనే కట్ చేసుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం సంఖ పేలికలు పడతాయి కాబట్టి లైనింగ్కి ఏం పట్టవి, అందుకనే కట్ చేశాను. స్ట్రైట్గా కట్ చేసుకొని మనకు వెనుక భాగం ముందు భాగం కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కట్ చేయాలి, స్ట్రైట్గా వెనుక భాగం స్ట్రైట్గా కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకొని ఎంత నీట్గా ఎంత మంచిగా మడత పెట్టుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు, లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వెనుక భాగం పెట్టి వెనుక భాగం నీట్గా ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకు ఈ పెట్టడం వల్లనే మనకు నీట్గా వస్తుంది, ఎక్కడ జారిపోకుండా సాపుగా ఇలా అని నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వెనుక మొత్తం మన గల్ల ఎంత అవసరం, షోల్డర్ ఎంత అవసరం, ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మీరు వీడియో లాస్ట్ వరకు ఎక్కడ ఆఫ్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మధ్యలో చూస్తే మాత్రం అర్థం కాదు. ఎందుకంటే మనకు చెప్పేది కొంచెం మెల్లగా మీకు అర్థం కావాలని మెల్లగానే చూపిస్తున్నా నేను, ఆత్రోత్రగా అగడగడ ఏం చూపిస్తలేను. ఇది క్రాస్ కటింగ్ పెట్టాలి. మనం ఒరిజినల్ క్లాత్ ఎలాగైతే కట్ చేసుకున్నామో క్రాస్ అంటే ఇట్లుంటుంది క్రాస్ కటింగ్. ముందు మాత్రం క్రాస్ కటింగ్ 2 మడతల పెట్టి ఒకేసారి మనం ఏదైతే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకున్నామో అది తెచ్చి దీనిపైన పెట్టి నీట్గా మనకు ఎంత కావాలంటే అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చేతి పెట్టి కట్ చేయాలి, ఎటు పడితే అటు కట్ చేస్తే మనకు కరెక్ట్ కుట్టేటప్పుడు కరెక్ట్ రాదు. నేను చూపిస్తున్నా నేను కట్ చేస్తున్నా, నేను ఎట్లా కట్ చేస్తున్నానో మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. చేతిలో అయితే మీకు డిజైన్ పెట్టి చూపించాను కదా, కుట్టడము కటింగ్ రెండు ఒకటే వీడియోలో చూపిస్తా. ఎంత పొడుగు తీసుకోవాలి, ఎంత వెడల్పు తీసుకోవాలి అనేది. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాతులు వెనుక భాగం ముందు భాగం చేతులు కట్ చేశాను. ఇప్పుడు ఈ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి, సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ ఒక్కొక్కటి తీస్తున్నా నేను, క్లాత్ వేస్టేజ్ చేయాలని ఇక్కడ వస్తుంది కదా అని ఇట్లా తీస్తున్నా ఒక్కొక్కటి. ఇంకొకటి కూడా తీసుకోవచ్చు మనము, ఎక్కడ వెళ్తే అక్కడ. ఇది వచ్చేటట్టు లేదు, ఒకసారి చూస్తున్నా, మీరు కూడా చూపిస్తే మీకు కూడా అర్థమవుతుందని చూపిస్తున్నా. ఇక్కడ తీస్తున్నా చూడండి. ఇంకొకటి నీట్గా మనకు ఎక్కడ మనకు కట్ చేసేది ఎక్కడ వస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి. 2 వచ్చినాయి, ఇవి 2 ఒరిజినల్, 2 లైనింగ్, 2 ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఇవి ఒకటైతే ఇక్కడ వచ్చింది ఈ పీసు, ఇంకొక పీసు ఇంకొక దగ్గర ఇంట్లో తీస్తాను. ఉక్సుల పట్టి, కాజల పట్టి, సేఫ్ బెల్ట్. ఇప్పుడు ఈ బెల్ట్ కావాలి. గల్ల పీసులు వచ్చేసి చీర క్లాత్ తోని పైపింగ్ చేస్తా.
మనకు చీర క్లాత్ ఉంటది కదా, చీర యెల్లో కలర్ వచ్చింది. చీర క్లాత్ తోటి పైపింగ్ చేద్దామని ఈ లైనింగ్ క్లాత్ తీస్తలేను. ఇప్పుడు ఈ బెల్ట్ 2 మడతలుంది. మనకెంత అవసరమో అంత తీసుకోవాలి. ఇంచున్నర వెడల్పు, ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంచుంబావు అయితే సరిపోతది. ఇప్పుడు వెనుక భాగం, ముందు భాగం, ఇది వెనుకది, ఇది ముందు. చూడండి, మీకు అర్థం కావాలని చూపిస్తున్నా. ఇవి షేప్ బెల్ట్. చేతులు ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ బెల్ట్, షేప్ బెల్ట్ ప్రతి ఒక్కటి మీకు కట్ చేశాను, మీకు చూపిస్తున్నాను. చేతుల విడిగా మీకు కుట్టడం, కటింగ్ చూపిస్తాను. ఆ ప్యాంట్స్ అయితే కట్ చేసి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మీకు డిజైన్ పెట్టాను కదా, ఆ డిజైన్ ఎట్లా కుట్టుకోవాలి, ఎట్లా కట్ చేసుకోవాలి మీకు కొలతలతో సహా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా ఉంటే ఎంబడే రిప్లై ఇస్తా.